ఏదైనా ఒక శారీ కావాలంటే ముందుగా మనం ఏం చూస్ చేసుకుంటాం? 99% శారీ కలర్, కరెక్ట్? వైట్ కలర్లో కనిపిస్తోందిగా, దాన్ని మా భాషలో కోరా రేషం అంటారు. అంటే ఏ పట్టు శారీకైనా స్టార్టింగ్లో వైట్ కలర్లో ఉంటుంది. అదే ప్యూర్ సిల్క్. ముందుగా బాయిల్ అవుతున్న హాట్ వాటర్లో రేషాన్ని వేస్తారు. బాగా మరుగుతున్న వాటర్లో వాళ్ళకి కావాల్సిన రంగులు యాడ్ చేసి రేషాన్ని వాటర్లో అద్దుతారు. అలా అద్దిన తర్వాత ఒక రేషన్ ఇంకొక రేషానికి తగలకుండా దూరంగా ఆరబెడతారు. ఒక కలర్ కరెక్ట్గా రావాలి అంటే ఎంత పేషెన్స్, ఎంత ఎక్స్పీరియన్స్, ఎంత కేర్ కావాలో అక్కడ పనిచేసే వాళ్ళకే తెలుసు. అక్కడ చుట్టూ మొత్తం వేడి, స్టీమ్ ఫేస్కి తగిలినా, చేతులు కాలినా, బాడీ మొత్తం స్వెట్ అయినా పని ఆగదు. మనం ఏదైనా శారీ చూసి వావ్ సూపర్ కలర్ అని చెప్పేస్తాం. కానీ ఆ కలర్ వెనుకల మనకు కనిపించని చేతులు ఎంతమంది శ్రమలు ఉన్నాయో మనం ఆలోచన కూడా చేయం. నేతన్న కష్టం కొంచెమైనా కనిపిస్తుంది ఏమో కానీ ఇలాంటి కలర్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళ కష్టం ఎవరికీ కనపడదు. ఏదైనా చీర మీకు అందంగా కనిపిస్తే అది కేవలం చీర కాదు, అది ఎంతమంది జీవితాల కష్టం. ఒకసారి వాళ్ళ కష్టం వాళ్ళ మాటల్లోనే వినండి. చదివినా కలర్ ఫ్యాక్టరీలు అన్నీ బంద్ అయితే మగ్గాలన్నీ పాఠం అనుకుంటాయి. ఇప్పుడు మగ్గాలకు బిల్లు పడుతుంది. కలర్ ఫ్యాక్టరీ పనిచేసేందుకు ఓనర్లకు కానీ రేపు నెల మగ్గాలు బిల్లు పడతాయి, ఈ నెల పడతాయి, నాకు 20,000 పడి 30,000 నేను పడితేనే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి. నేతన్నలకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.